ओम शांति। अव्यक्ति परिवार में आपका स्वागत है। आज है दिन 5 अव्यक्ति वरदान। अभी हम मोहिनी दीदी से सुनेंगे। वरदान जो बाबा से मिलते हैं पहले समझना पड़ता है उसको और फिर उसकी स्मृति रहे तो स्मृति से जो शक्ति आएगी तो ऐसा लगेगा कि वरदान काम कर रहा है। तो जैसे तो ज्ञान की पहुंच उसकी धारणा होती है, परंतु ये ऐसा स्मृति स्वरूप बना ले कि समय पर वरदान याद आए। जैसे आज का वरदान बाबा कह रहे हैं कि भोलेपन के साथ ఓం శాంతి వ్యక్తి పరివారానికి స్వాగతం. ఈరోజు బ్లెస్సింగ్ भोले भी हैं, ऑलमाइटी अथॉरिटी बन माया का सामना करने वाले शक्ति स्वरूप भाव। कभी कभी भोलापन ఓం శాంతి. ఈరోజు వరదానం అమాయకత్వంతో పాటు ఆల్మైటీ అథారిటీ సర్వశక్తివంతుడిగా అయి మాయను ఎదుర్కొనే శక్తి స్వరూప భవ. ఈరోజు వరదానం శక్తి స్వరూప భవ. అమాయకత్వంతో పాటు సర్వశక్తివంతుడిగా అయి మాయను ఎదుర్కొనే శక్తి స్వరూప భవ. అప్పుడప్పుడు అమాయకత్వం చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సరళత భోలా రూపాన్ని ధారణ చేయిస్తుంది. సరళత ఒక్కసారి అమాయకమైన రూపాన్ని ధారణ చేస్తుంది. కానీ ఎవరిని ఎదుర్కోలేనంత అమాయకులుగా మాత్రం అవ్వకండి. సరళతతో పాటు ఇముడ్చుకునే శక్తి మరియు సహన శక్తి కూడా కావాలి. సరళతతో పాటు ఇముడ్చుకునే శక్తి మరియు సహన శక్తి కూడా కావాలి. ఏ విధంగా తండ్రి భోలానాథుడిగా ఉండటంతో పాటు ఆల్మైటీ అథారిటీగా ఉన్నారో అదేవిధంగా మీరు కూడా భోలాతనంతో పాటు శక్తి స్వరూపులుగా కూడా అవ్వండి. భోలాతనంతో పాటు శక్తి స్వరూపులుగా కూడా అవ్వండి. అప్పుడు మాయ యొక్క బుల్లెట్ తగలదు, మాయ యొక్క తోట తగలదు. इंग्लिश में बम बोलते हैं, हिंदी में गोला बोलते हैं, राइट। माया सामना करने के बजाय మాయ యొక్క గోళం తగలదు. మాయ ఎదిరించేందుకు బదులుగా నమస్కరిస్తుంది. अपने दिल में याद का झंडा लहराओ तो ఈ రోజు స్లోగన్ लहर जाएगा। మీ హృదయంలో స్మృతి అనే జెండాను మీ హృదయంలో ఎగరవేసినట్లయితే ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతుంది. बाबा ने कहा कि माया आपसे विदाई लेने के लिए आती है। कोई भी परिस्थिति विदाई लेने आती है। మీ హృదయంలో స్మృతి అనే జెండాను ఎగరవేసినట్లయితే ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతుంది. ఒక్కోసారి పరిస్థితులు బై బై చెప్పడానికి వస్తాయి, కానీ మనం మాత్రం హలో ఎలా ఉన్నావు రా అని ఆప్యాయంగా కాఫీ టీ మాయకు దాపిస్తాం. మరి ఆ విషయాల మీద ఎక్కువ ధ్యానం వెళ్తూ ఉంటుంది. మాయను మనం అతిథిగా చేసుకుంటాం, మరి అతిథి సత్కారాలు కూడా చేస్తాం. बाबा जो कहते हैं ना, कई सोचते हैं कि भोलापन और सरलता दोनों में బాగా చెప్తారు కదా, భోలాతనం సరళత రెండిట్లో వ్యత్యాసం ఏంటి? बाबा भी भोलानाथ तो है, लेकिन साथ में బాబా కూడా
భోలానాథుడే. భోలానాథుడితో పాటు సర్వశక్తివంతుడు కూడా బాబా. तो भोलापन क्या है कि कभी-कभी మరి ఈ భోలాతనం అంటే में आ ఏంటి? जाएंगे, ఒక్కోసారి ఎవరో ఒక మాటల్లో పడిపోతాం. करो ऐसे करो। వాళ్ళు ఇలా చేయండి, అలా చేయండి అని వాళ్ళు చెప్తారు. मन के लिए भी ध्यान रखना है कि कई అందుకని विचार हम अपने अंदर ले लेते हैं। మనసు మీద కూడా ధ్యానం ఉంచాలి. లేకపోతే వేరే వాళ్ళ ఆలోచనలు మన లోపలికి मुझे क्या याद ఉండిపోతాయి. है, बाबा क्या నేను ఎవరిని గుర్తుంచుకోవాలి? బాబాని గుర్తుంచుకోవాలి. వీళ్ళ మాటలు కాదు. कितने विचार ఈ రోజుల్లో అయితే ప్రపంచంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి చూడండి. बाबा क्या कहते हैं मेरे मन में బాబా ఏమంటున్నారంటే, నా మనసులో ఎల్లప్పుడూ ఉండండి. धोखा नहीं खाएंगे। అప్పుడు ఎప్పుడు మోసపోరు. अरे मामा हम लोगों को यही कहती थी మా అమ్మ కూడా మాకు कर्म ఇదే आपसे చెప్తూ होता है। ఉండేవాళ్ళు. చెప్పేవాళ్ళు ఏదైనా आपको చెప్పని, होती है। కానీ కర్మ మీ ద్వారానే కదా జరిగేది. మరి మీరెందుకు అందులో तो పాలు अगर मैं పంచుకోవాలి? जिम्मेवार हूँ నేను బాధ్యుడు. कर्म के लिए, सोच के लिए, ప్రతి కర్మకు, ప్రతి ఆలోచనకు బాధ్యత నాదైనప్పుడు क्यों बाबा जिम्मेवार हो तो మరి बाबा నేను की बात याद रखेंगे ना। నేను బాబా బాధ్యతను తీసుకున్నప్పుడు బాబా మాటలు కదా గుర్తుంచుకోవాల్సింది, तबीयत బాబాని खराब కదా. होती है, ఒక్కోసారి ఇలా ఆరోగ్యం బాగోకున్నప్పుడు बताते ఎన్ని ఎన్ని మందులు వేసుకుంటారు. ये खाओ ये अच्छा है, ఇది ये करो। వాళ్ళు ఎన్నో చెప్తారు. ఈ మందు వేసుకో, ఆ మందు వేసుకో, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అంటారు. ఒకసారి దాది జానకి కూడా स्वीकार करके फिर कहती थी मैं तो స్వీకరించి नहीं చెప్పినవి काम में लाऊंगी, आप इससे तो किसी और को दे दो। అన్నీ చెప్పి వినేవారు వాళ్ళు. నేనైతే ఎక్కువ వాడను, ఇంకెవరికన్నా ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. तो इसलिए राय तो बहुत मिलेगी राय। అందుకైతే సలహాలు అయితే ఎన్నో వస్తాయి. మరి అలాంటి एक बहन ने बहुत बड़ा ఒకసారి था बेचा, ఒక ఒక సిస్టర్ పెద్ద ఇల్లును अपने अकाउंटेंट से पूछा कि कैसे हाँ। मुझे ये అమ్మారు. टैक्स भी पड़ता తను है, ये कैसे అకౌంటెంట్ని అడిగారు, यूज ఈ करना चाहिए। ఈ డబ్బులు ఎలా ఉపయోగించుకోవచ్చు, ట్యాక్స్ ఎలా కట్టాలి అని. నేను కూడా ఆ రోజుల్లో అక్కడే ఉన్నాను. तो मैंने कहा बताओ उसने क्या कहा। ना वो बताते इतनी परसेंटेज ये करो, इतनी परसेंटेज बैंक। నేను చెప్పానో తెలుసా? వాళ్ళు ఏమి చెప్పారంటే, ఇంత పర్సెంటేజ్ ఇందులో చేయండి, ఇంత పర్సెంట్ पूछोगे तो मैं बताऊंगी। బ్యాంకులో అలా చెప్పారు. నేను చెప్పాను, या फिर भी जो आप బాబా వైపు నుంచి అయితే నేను చెప్తాను, చేసేదైతే మీరు ఎలా కావాలంటే అలా చేయండి అని చెప్పాను. कलयुग में जो मनुष्य हैं ఎందుకంటే కలియుగంలో మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ధనం గురించి धन से भी उनको होगा कि थोड़ा कहीं से और बढ़ जाए राइट। ధనం ఇంకా ఇంకా పెంచుకుందాం అనుకుంటారు. हमारी दादी प्रकाश मणि हमेशा कहती थी कभी भी మొన్న దాది ప్రకాష్ మని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా पूछा बैंक में బ్యాంకులో परसेंट ज्यादा मिलता है, ये मनी मार्केट ऐसे कुछ। दादी ने कहा आप लोग ऐसा क्यों सोचते हो। ఈ మనీ మార్కెట్, ఈ అకౌంట్లో ఎక్కువ వస్తాయి, ఆ అకౌంట్ ఎక్కువ వస్తాయి అని బ్యాంక్ వాళ్ళు చెప్తే व्यवहार में దాది అనేవాళ్ళు, మీరు ఎందుకు ఆలోచిస్తారు సంబంధంలో, వ్యవహారంలో. मुरली ध्यान से जब पढ़ेंगे ना మురళిని ధ్యానంతో చదివితే और कर्म का बंधन కర్మ బంధనాలు जब समझ में आने लगता है तो निर्णय शक्ति बढ़ती है कि मुझे ये नहीं करना। అర్థమైనప్పుడు నిర్ణయ శక్తి పెరుగుతుంది, ఇది నేను చేయకూడదు అని తెలిసిపోతుంది. बहुत बहुत तरह के विचार, बहुत तरह के ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల लेकिन बाबा की श्रीमत టెంప్టేషన్లు వచ్చినా కానీ, तो उसमें क्या होगा, ప్రేరణలు వచ్చినా కానీ శ్రీమతం ఏంటి? बाबा कहता है धोखा नहीं శ్రీమతం ప్రకారం వెళ్ళాలి. దానివల్ల మోసపోము, और दुख भी नहीं मिलेगा। దుఃఖం కూడా ये मुझे इतना दादी जानकी के ఉండదు. याद आते हैं। నాకు ఎంతో దాది జానకి యొక్క ఈ 2 శబ్దాలు గుర్తొస్తాయి. ఈ ప్రపంచంలో మోసం ఉంది, దుఃఖం ఉంది. मतलब कि हम किसी की बात में आ जाते हैं। అమాయకత్వం అంటే ఏదో ఒక విషయంలో పడతాం, మనం వచ్చేస్తాం. कितना भी कहेंगे उसने మరి తర్వాత మనం ఎంత చెప్పినా, कैसे हुआ। మరి కర్మ అయితే మనమే కదా చేసేది. ఎవరైనా చెప్పినా మన వారి ద్వారానే జరగాలి కర్మ, నా వల్ల జరుగుతుంది. సో ఇది చాలా
మంచి విషయం బాగా చెప్తున్నారు. क्या चाहिए? समाने की शक्ति और सहन ఏం करने की కావాలి? शक्ति। మరి ఏ समाने శక్తులు की కావాలి? शक्ति। సమాన అంటే मैं तो ఇముడ్చుకునే देखो శక్తి. आजकल के समय अनुसार ज्ञान का ఇముడ్చుకునే मनन శక్తి चिंतन మరియు करो, సహన उस శక్తి समाओ। ఉండాలి. ఆ సమయంలో జ్ఞానం యొక్క మనన చింతన చేయండి. అదే कई దాని बार ద్వారా अपने ही अंदर తెలుసుకోండి. ఒక్కోసారి మన లోపల నుండే थोड़े संस्कार इमर्ज होंगे, సంస్కారాలు जैसे बाबा ఉత్పన్నమవుతాయి. जी हिम्मत चाहिए। బాబా చెప్పినట్టు పిల్లలు ధైర్యం కావాలి అప్పుడే. आजकल तो कदम कदम पर हिम्मत चाहिए। ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే అడుగడుగున ధైర్యం ఉండాలి. లేకపోతే నిరాశలో రావచ్చు. उम्मीद हो जाएंगे तो ఉత్సాహం धीरे ఉండదు అప్పుడు. धीरे जब मन से आशा कम हो जाती है అంటారు మనసులో सिस्टम भी डाउन हो जाता है। నిరాశ పడినప్పుడు ఇమ్యూన్ మన फिर मन में రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. हैं, बाबा हमारे మనం साथ బాబా है, పిల్లలం, मैं सेवा के బాబా निमित्त నాతో हूँ, ఉన్నారు, करते నేను करते సేవలో నిమిత్తంగా ఉన్నాను, अपने ఇలా मन అనుకుంటూ को, అనుకుంటూ बुद्धि को మనం ధైర్యంగా మన మనసును, శరీరాన్ని, సంబంధ వ్యవహారాలను సరి చేసుకుంటూ వెళ్ళాలి. और सहन शक्ति। మళ్ళీ సహన శక్తి. जब गेम खेलते हैं ना, बैडमिंटन ఎప్పుడైనా खेलते हैं, ఆట ఆడేటప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నాం तो అనుకోండి. दूसरा साइड वाला सोचता है कि तेज भी हो, दूर भी पहुंचे, टेढ़ा मेरा भी करूं, तो वो हिट नहीं మరి कर सके जैसे। మరి ఇటు దూరంగా కొట్టాలి, ఇటు అటు కొట్టాలి, तो తేడా కొట్టాలి అనుకుంటే సరిగ్గా కొట్టలేరు కదా. एक बार మరి मीटिंग में थे, మాయ కూడా అంతే. तो అది कभी జానకి ఒకసారి మీటింగ్ లో चर्चा అన్నారు. होती है, ఒక్కోసారి మీటింగుల్లో करते చర్చలు करते అవుతూ बात ఉంటాయి. पर जोर देते हैं, ఆ మాటలో స్పీడ్ పెరుగుతుంది చర్చలో ఉన్నప్పుడు. तो कुछ अच्छे सभी आपस में थे, కొంచెం మనసులో तो ఉన్నది ఏదైతే ఉందో बाबा के पास गई। మరి మనసు ప్రకారం దాదా గురిజార్ खेल है ना ये, దీది దాది బాబా దగ్గరకు వెళ్ళారు. బాబా అన్నారు, మరి क्रिकेट ఆ, खेलो, అమ్మాయి सबको ఇది मारो, जोर से मारो, टेढ़ा मेरा, ఇదంతా कुछ नहीं कर सके। ఇదంతా ఆట కదా, ये స్పీడ్ గా उनका కొడితే संदेश खास आया, అటు और ఇటు वो కొడితే వాళ్ళు संदेश క్యాచ్ मुझे చేయలేరు. याद रहता है ఈ సందేశం ఎప్పుడు कि खेल समझो, గుర్తుంటుంది. ఇది ఆట खेल అనుకోండి. में तो होता ही है कि कोई ఆ जोर से ఆటలో అయితే मार అవుతూ देता है, ఉంటాయి, ఒక్కోసారి స్పీడ్ గా వేస్తారు, కానీ ఆట కదా అది, ఒకేలాగా ఉండదు కదా. तो थोड़ा मनन चिंतन करो आप लोग, మరి మనం చింతన చేయాలి. और देखो कि मेरे में समाने की మరి शक्ति, చూసుకోవాలి सहन మనలో करने की ఇముడ్చుకునే शक्ति శక్తి, సహించే कितनी శక్తి है, जो ఎంత ఉంది. దాని ద్వారా सरल भी हो, भोले भी हो, సరళంగా ఉండాలి, साथ साथ हमको అమాయకంగానే शक्ति ఉండాలి, स्वरूप भी దాంతో పాటు बनना శక్తి है। స్వరూపంగా కూడా అవ్వాలి. जिस समय जिस शक्ति की जरूरत है, ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ శక్తి రావాలి. ओम शांति। ఓం శాంతి.